పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచి ఉమ్మడి వరంగల్ రాజకీయంలో ఒక వెల్ నోన్ లీడర్ గా మారిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేవలం 51 సంవత్సరాల వయసులోనే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు జనాల మధ్యలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 1974లో వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. సుదర్శన్ రెడ్డి గారు ఎటువంటి రాజకీయ చరిత్ర లేని సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి. చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన ప్రశ్నించే తత్వం కలిగిన ఒక వ్యక్తి అని మొదట్లో యూత్ కాంగ్రెస్ ద్వారా జనాల్లోకి వచ్చి నల్లబెల్లి మండల యూత్ ప్రెసిడెంట్ గా ఆ తర్వాత దుగ్గోడి మండల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ టైంలోనే ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఒక పక్క బలోపేతం అవుతున్న జై తెలంగాణ ఉద్యమానికి స్పందిస్తూ 2001లో కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేసీఆర్ గారితో ఉంటూ వరంగల్ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని సంపాదించుకున్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ తరపున నల్లబెల్లి మండలంలో మొదటిసారి జెడ్పీటీసీగా డైరెక్ట్ ఎలక్షన్ లో నించొని గెలిచారు. అలా 2001లో జెడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ డిస్టిక్ కన్వీనర్ గా, వరంగల్ డిస్టిక్ ప్రెసిడెంట్ గా, టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా 2006 నుంచి 14 వరకు టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో మెంబర్ గా కూడా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 18,000 ఓట్ల మార్జిన్ తో ఓడిపోయారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పట్టుని కోల్పోలేదు. 2015లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన హార్డ్ వర్క్ ని గుర్తించి తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కి చైర్మన్ గా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదాను కూడా కల్పించారు. మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా 94,000 ఓట్లు సాధించి దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 18,000 ఓట్ల మార్జిన్ తో ఓడిపోయారు. కానీ ఇక్కడ గమనిస్తే ప్రతిసారి 17,000-18,000 ఓట్ల తేడాతో గెలవడం ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఆ నియోజకవర్గంలో ఆయనకున్న ప్రజాబలం క్లియర్ గా తెలుస్తుంది. ఈ రోజుల్లో పూటకి పార్టీ మారుస్తున్న లీడర్లు ఉన్నప్పటికీ సుదర్శన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని నమ్ముకొని గత 26 సంవత్సరాలుగా గులాబీ దళంలోనే ఉన్నారు. రాజకీయాల్లో గెలవడం ఓడిపోవడం సహజమే, కానీ ప్రజల మధ్య నమ్మకం సంపాదించుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. సాధారణ యూత్ లీడర్ గా స్టార్ట్ చేసి ఎమ్మెల్యే వరకు ఎదిగిన ఆయన ప్రయాణం 51 సంవత్సరాల వయసులో ఆయన దూరం అయినప్పటికీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.